నేను సబ్ ఇన్స్పెక్టర్గా రావడం జరిగింది. వన్స్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయిన తర్వాత మా ఫాదర్ నన్ను తిట్టాడు. ఎవడరా నువ్వు ఈ ఉద్యోగం సెలెక్ట్ చేసుకున్నావు, యూజ్లెస్ ఫెలో అని. మా ఫాదర్ ఈవెన్ దో ఈజ్ అటెండర్ క్యాడర్. అదేంటిదన్నా ఇలా ఈ పోస్ట్కి అసలు ఎంతో ఉంది, అలాంటి పోస్ట్ని వద్దంటావు ఏంటంటే చీచి శవాల మీద డబ్బులు ఏరుకునే పోస్ట్ దానికి వెళ్తావను అని మా ఫాదర్ అంటుంది. అది అయినా సరే వచ్చింది వెళ్తానన్నావు కాబట్టి నీకు కొన్ని చెప్తాను, ఎప్పుడు గుర్తుపెట్టుకో, కింద వాళ్ళని బాగా చూసుకో. నీకు పేరు తెచ్చినా కింద వాళ్ళే, చెడు తెచ్చినా కింద వాళ్ళే, వాళ్ళని బాగా చూసుకో. బికాస్ నన్ను సరిగా చూడట్లేదు వీళ్ళు, ఆయన ఉద్దేశంతో. రెండోది, ఎవరైనా నిన్ను చెప్పాలంటే ఆనందరావు గారు అబ్బాయి అని చెప్పాలి, వెంకటేశ్వరరావు వాళ్ళ నాన్న ఆనందరావు అని చెప్పి చెప్పకూడదు అని. ఎప్పుడు శవాల దగ్గర ఎప్పుడు కూడా చేయజాపమాక. ఈ 3 సిద్ధాంతాలు నేను ప్రూవ్ చేశాను. ఆనందరావు గారు అబ్బాయి అనిపించుకున్నాను. నా కింది స్టాఫ్తో మంచి ఆఫీసర్గా కొనియాడబడ్డాను. ఇది ఫస్ట్ పోస్టింగ్ నాకు అర్ధవీడు ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్గా నరహరి గారు సార్, మా గురువు గారు. ఆయన మునగాడు ఆఫీసర్, ఇప్పుడు రిటైర్ అయ్యి అడిషనల్ ఎస్పీగా అనంతపూర్లో ఉన్నారు సార్. వెరీ గుడ్ ఆఫీసర్. ఆయన లక్షణాలు, పుదినారాయణ గారి లక్షణాలు నా దగ్గర మెండుగా ఉంటాయి సార్. ఓకే. అర్ధవీడు తర్వాత డైరెక్ట్ కందుకూరు టౌన్ సార్. అప్పట్లో ఫస్ట్ సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్ పోస్టింగ్ నాకు ఒక్కడికే ఇచ్చారు మా బ్యాచ్లో. ఓకే. అప్పుడు దివిశివరామ్ గారు ఎమ్మెల్యే గారు, ఆయనకి నాకు టర్మ్స్ బాగాలేకపోవటం వితిన్ 5 monthsలో నేను మళ్ళీ కొండే 5 నెలల్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అని చెప్పండి. అక్కడ వాళ్ళ యాక్చువల్గా దివిశివరామ్ గారు వాళ్ళ వదిన గారు కొంతమంది మనుషులతో వచ్చి వాళ్ళు ఒక సివిల్ మ్యాటర్లో డబ్బులు ఇవ్వలేదని ఒక అతని తల పగలగొట్టి వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని వెళ్తూ ఉంటే మేము ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని కేసు కట్టాం, నాన్ బెయిలబుల్. అప్పట్లో విపరీతమైన ప్రెషర్స్ వచ్చినాయి, బట్ ఎక్కడా కూడా ప్రెషర్స్కి లొంగకుండా రిమాండ్ పంపించడం జరిగింది. అది ఒక సెన్సేషనల్ కేసు అని ఆ రోజుల్లో. ఆ దెబ్బతో కొండేపి ట్రాన్స్ఫర్. కొండేపిలో ఉండగా నాకు సంబంధం లేదు, కానీ సింగరాయకొండ దగ్గర ఒక 2 వింతా వెంకటేశ్వరరెడ్డి అనే అతన్ని ఒక 4 రౌడీ షీటర్లు ఫాలో అయ్యి అతన్ని రోడ్డు మీదే చంపేస్తారు సార్. రోడ్డు మీదనే. ఆ రోడ్డు మీద చంపేసినప్పుడు ఆ కేసులో మా సిఐ గారు కాళికా ప్రసాద్ రెడ్డి గారు మమ్మల్ని పిలవటం జరిగింది. మేము ఆ రోజు సాయంత్రం వాళ్ళు కందుకూరులో ముద్దాయి దొరుకుతారు వాళ్ళకి. దొరికినప్పుడు వాళ్ళిద్దరిని సీన్ రీకన్స్ట్రక్షన్కి తీసుకెళ్ళినప్పుడు మా సిఐ మీద తిరగబడతారు. మా సిఐ దీనిలో పోస్టులో ఉన్న పిస్టల్ని లాగేస్తారు. అప్పుడు నా దగ్గర ఉన్న రివాల్వర్తో నేను వాళ్ళని కాల్చడం జరిగింది, 2. తర్వాత వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత చనిపోవటం జరిగింది. అది ఫస్ట్ ఫైరింగ్ ఓపెన్ 98 సార్. అది కొండేపిలో ఉండగా సింగరాయకొండ నాకు సంబంధం లేదు. ఆ కేసులో అప్పుడు తెలిసింది సార్ నాకు అసలు ఆఫీసర్స్ అంటే ఏందనేది. నా కేసు నేనే సీడీ కొట్టుకోవాల్సి వచ్చింది. నా కేసు నేనే హైకోర్టులో తిరగాల్సి వచ్చింది. సపోర్ట్ చేయలేదా? మన కిషోర్ కుమార్ సారు బాగా సపోర్ట్ చేశారు. అప్పుడు ఎస్పీ కిషోర్ కుమార్ గారు డీజీగా రిటైర్ అయి ఉన్నారు. ఆయన ఎక్సలెంట్గా సపోర్ట్ చేశాడు. బట్ మా ఇమ్మీడియట్ ఆఫీసర్లు నాకు సరిగ్గా చేయలేదు. కేసు నుంచి మరి గుణపాఠం నేర్చుకున్నారా? బాగా నేర్చుకున్నాను సార్. అంటే ఓవరాల్గా చెప్తే ఏం చేయాలి అంటే ఓవరాల్గా ఇది ట్రూ సార్. అందరూ ఫాల్స్ అనుకుంటారు, కానీ నేను అప్పుడే చదువుకొని రావటం, అప్పుడే ట్రైనింగ్ నుంచి రావటం, నేను ఇంకా మర్చిపోవాలా ఏంటనేది, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఎలా వాడుకోవచ్చు అనేది చదువుకొని ఉన్నాను. వాళ్ళ మీద తిరగబడి కత్తితో కూడా నరకడం జరిగింది ఒక కానిస్టేబుల్, వాళ్ళల్లో ఒకడు. యాక్చువల్గా వెపన్స్ని సెర్చ్ చేయటం కోసం తీసుకెళ్లారు అక్కడికి. వాడు తీసుకుంటూ ఒకడేమో కానిస్టేబుల్ నరికాడు, ఒకడేమో కత్తి పట్టుకొని అతను ఇది లాగటం జరిగింది. ఆ ఎఫెక్ట్లో జరిగింది. దానిలో మేము ఇక నేను చేయకూడదు అంటారు మీ వాళ్ళు? చేయకూడదు అనలేదు సార్. చేసిన తర్వాత కొంత ప్రొసీజరల్ ఇది ఉంటుంది సార్ మాకు. తర్వాత మమ్మల్ని హైకోర్టులో వేశారు. హైకోర్టులో మా మీద మర్డర్ కేసు కట్టమని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ మేము డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళాం. అయితే ఈ అప్పీల్కి వెళ్ళే ప్రాసెస్లో వీటిల్లో కొంత లీగల్ సపోర్ట్ అవసరమైంది. మేము అప్పటి వరకు బుడ్డోళ్ళం, మాకేమీ తెలియదు, మేము కొత్త.
కోర్టు అంటే కోర్టు కూడా పెద్దగా తెలియదు, హైకోర్టు అంటే అస్సలు తెలియదు. మరి అక్కడికి పోయి ముద్దాయిల్లాగా మేము నిలబడాలంటే ఇగో అడ్డం వస్తుంది. ఇన్ని రకాల కాన్సెప్ట్స్లో సరైన సహకారం దొరకలేదు. బట్ తర్వాత వచ్చిన ఎస్పీస్ చారు సిన్హా మేడం గారు సపోర్ట్ చేశారు. తర్వాత మనీష్ కుమార్ సిన్హా గారు మాకు ఖమ్మంలో ఉండగా మనీష్ కుమార్ సిన్హా గారు మాకు ఏఎస్పీ గారు ఆయన మాకు సపోర్ట్ చేశాడు. ఏదున్నా ఇమ్మీడియట్ ఆఫీసర్స్ సరైన సపోర్ట్ ఇవ్వలేదని. అంటే ఏదో ఒక లెసన్ అయితే వచ్చింది, ఆ లెసన్ అయితే వచ్చింది పక్క. ఓకే. కొండేపి తర్వాత అంటే ఆ ఎఫెక్ట్ ఎక్కడికి వచ్చారు? కొండేపి తర్వాత పర్చూరు వెళ్ళాను సార్. పర్చూరులో అక్కడ మా గురువు గారు పెద్దనారాయణ గారు పరిచయం. ఎలా? పెద్దనారాయణ గారు సిఐ గారు, మాకు ఇంకొల్లు సిఐ గారు, ఆయన కింద నేను. ఓకే. నేను ఎవరి మాట వినేవాడిని కాదు, కొద్దిగా హార్డ్గానే ఉండేది. కూడా మీ పేరు వాడతారు ఒక దగ్గర. అవును సార్, వాడారు సార్. సర్రా అని ఉంటాడు. ఎస్ సార్, అవును సార్. హార్డ్గా ఉండేవాడిని, ఒక్కోసారి ఏం చెప్పినా కూడా వినేవాడిని కాదు. ఆయన లేదు వెంకటేశ్వరరావు వాడు ఎప్పుడో గతంలో మనకు ఉపయోగపడ్డాడు, వాడిని బయట పెట్టు లోపల వద్దులే అని గౌరవంగా అని అనేవాడు సార్. సరే, ఆయన నాకెందుకు ఇష్టపడ్డాడంటే ఆయన కొద్దిగా మైథలాజికల్గా మంచి మాటలు చెప్పేవాడు సార్. తండ్రి అంటే ఎలా ఉండాలి, తండ్రిని మా ఫాదర్ మేము కొద్దిగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కాదు. ఓరోజు చెప్పేవాడు, మా నాన్నగారితో మాట్లాడటం చూసి అలా కాదు వెంకటేశ్వరరావు, ఆయన నీకు జన్మనిచ్చినవాడు, ఆయన తప్పు చేసి ఉండొచ్చు, బట్ అలా కాదు అని అంటే నేను నా పద్ధతి మార్చుకున్నాను. అంటే వాళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ పెద్దవారుగా చేసినప్పటికీ మనం ఎలా చూడాలో నేర్పిన వ్యక్తి. తర్వాత అతని దగ్గర సాయం గుణం ఉంది సార్, అది నేను నేర్చుకున్నాను. నేను చాలామందికి హెల్ప్ చేస్తుంటాను నాకు చేతనైనంత వరకు. అది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఇంకోల్లో రౌడీజీ ఉండేది ఎప్పుడు? పరుచుల్లో ఉండేవాడు సార్, ఒకడు ఉండేవాడు సార్, వాడి పేరు గుర్తులేదు. వాడిని వీళ్ళ కమ్యూనిటీనే, మన సార్ కాపులు వాళ్ళ కమ్యూనిటీనే. అయినా సరే వాడిని ఒక రోజు తీసుకొచ్చి మంచి కౌన్సిలింగ్ చేసాం, ఒక అమ్మాయిని ఇల్ ట్రీట్ చేస్తే. దాంతో ఆయన పాపం నాకు చెప్పలేక వెంకటేశ్వర అయినంత వరకు చాలు రిమాండ్కి పంపించాను. నేను లేదులేండి సార్, వాడు చేసిన దానికి ఈ రిసీవ్డ్ ఆల్ అని ఈయన గౌరవం మీద, బట్ కంట్రోలింగ్ ఉండేది. పరుచూరులో సార్ కొట్టుపాటి వర్గం గాదె వెంకటరెడ్డి, మాకు అప్పుడు గొట్టిపాటి వర్గం ఏం లేదు సార్, ఓన్లీ గాదె వెంకటరెడ్డి ఉండేవాళ్ళు అంతే సార్. ఆయన అనుచరులు ఎక్కువ ఇబ్బంది పెట్టి ఏం లేదు సార్. గాదె వెంకటరెడ్డి గారు ఆయన సాఫ్ట్ సార్, ఏం లేదు. నేనున్నప్పుడైతే లేదు సార్. అది మార్టూరులో మనకి కనపడేది, మార్టూరులో కనపడుతుంది మీరు చెప్పేది. ఆ పక్కనకి వెళ్తే మీకు నక్కలపాలెం, చిన్న నక్కలపాలెం అటువైపు ఇంకా అదంతా ఉంటుంది, అటువైపు ఉంటుంది. మాకు పరుచూరుకి లేదు ఆ రోజు. ఆ రోజుల్లో పరుచూరులో గాదె వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఆయనకి మా సిఐ గారికి పృథ్వీనారాయణ గారికి పడేది. ఎలక్షన్స్లో కూడా ఆయన ఫైరింగ్ ఓపెన్ చేయటం, తర్వాత కుక్కలరెడ్డిపాలెం, కుక్కల బంగారుపాలెం ఏదో ఉంది ఊరు, ఆయన ఫైర్ ఓపెన్ చేశాడు. ఈ ఆనంద్కి సంబంధించిన ఉప్పు ఫ్యాక్టరీ వాళ్ళు తిరగబడితే దానిలో కూడా ఆయన చాలా సఫర్ అయ్యాడు. పర్చూరు తర్వాత నేను గ్రూప్ 1కి సెలవు పెట్టి విఆర్కి వెళ్ళిపోయాను సార్. విఆర్కి వెళ్ళి మన కిషోర్ కుమార్ గారి దగ్గరే అప్పుడు ఎలక్షన్ జరుగుతుండేది. ఆ ఎలక్షన్కి నేను ఎస్బీఎస్ఐగా ఉండి ఎలక్షన్ ఎస్ఐగా ఉండేవాడిని. ఆయన దగ్గర ఉంటూ ఆయన సీసీగా ఉండేవాడిని ఆల్మోస్ట్. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత కిషోర్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన హసన్ రాజా గారు అని వచ్చారు. ఆయన వచ్చి ఆయన టైంలో ఒక ఎలక్షన్ జరిగింది. ఆయన నన్ను సంతమాగులూరు వేశారు సార్. ఎవరికి? నన్ను. సంతమాగులూరు ఇప్పుడు జమ్మలమడుగు మీరు ఎలా చెప్పుకుంటారో ఆ జిల్లాలో సంతమాగులూరు అంత ఫ్యాక్షన్ ఇది. అప్పటికి బాగా మర్డర్లు జరిగి ఉన్నాయి. నేను వెళ్ళేటప్పటికి హసన్ రాజా గారు అడిగారు నన్ను, హౌ డూ యూ ఫీల్ అబౌట్ యువర్ పోస్టింగ్ అన్నాడు. అంటే నేను కొద్దిగా ఎస్పీ గారితో బాగా మాట్లాడాను, ఓపెన్గా మా దగ్గర ఏమి ఉండేవి కాబట్టి బాగా మాట్లాడాను. మిమ్మల్ని మీకన్నా పొలిటికల్ వాళ్ళని నమ్ముకుంటే బాగుండేదేమో సార్ అన్నాను. లేదు అక్కడ నీలాంటి వాడు అవసరం అందుకని వేశాను. అక్కడ ఫ్యామిలీ ఉండటానికి లేదు, పిల్లలకి చదువు ఉండటానికి స్కూళ్ళు లేవు, చాలా ఇబ్బంది. అది ఒక విధంగా చెప్పాలంటే పనిష్మెంట్ పోస్టింగ్.